ఒకరు ఓకే అంటే మరొకరు నాట్ ఓకే అంటున్నారు. ఒకరు గ్రీన్ సిగ్నల్ వేస్తుంటే మరొకరు రెడ్ సిగ్నల్ వేస్తున్నారు. ఒకే వరలో రెండు కత్తుల మాదిరిగా ఉంది విశాఖలో జన సైనికుల తీరు. ప్రజలకు ఇబ్బందిగా మారిన నైట్ ఫుడ్ కోర్ట్ తొలగింపు అంశంపై భిన్న వాదనలు వినబడుతున్నాయి. జనసేన లీడర్లే ఈ వాదనలు వినిపిస్తున్నారు. ఒకరు ఎడ్డమంటే మరొకరు తెడ్డమంటున్నారు. నిత్యం అధినాయకులకు వ్యతిరేకంగా పనిచేసే కార్పొరేటర్ మరోసారి తన స్వరాన్ని పెంచారు. ఏకంగా ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు. ప్రజా ప్రయోజనాలే ముఖ్యము అనేది కార్పొరేటర్ వాదన. షాపుల నిర్వాహకుల ఉపాధి పరమావధి అనేది ఎమ్మెల్యే మాట. దీంతో నైట్ ఫుడ్ కోర్ట్ అంశం సాగర తీరంలో పొలిటికల్ సునామీనే సృష్టిస్తోంది. కొన్ని విషయాల్లో జనసేన నేతల మధ్య ఏకాభిప్రాయం ఉండడం లేదు. ఒకే అంశాన్ని ఒకరు సమర్థిస్తుంటే మరొకరు వ్యతిరేకిస్తున్నారు. నాయకుల తీరుతో జన సైనికులు నొచ్చుకుంటున్నారు. ఇది గందరగోళానికి దారితీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ జైల్ రోడ్ దగ్గర నైట్ ఫుడ్ కోర్ట్ తొలగింపుపై ఇదే జరుగుతోంది. జనసేన సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ భిన్న ధృవాలుగా వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. ఇలాంటి వారి విషయంలో పార్టీ అధినాయకత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రారంభించిన నైట్ ఫుడ్ కోర్ట్ పై మొదటి నుంచి వివాదాలు జరుగుతున్నాయి. అసలైన చిరు వ్యాపారులకు చోటు కల్పించకుండా ఫ్యాన్ పార్టీ నేతలు తమ కార్యకర్తలు అనుచరులతో షాపులు పెట్టించి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. అంతేకాదు, నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కన ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలు కూడా అభ్యంతరంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసి జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకున్న దిక్కులేదు. అప్పట్లో రాష్ట్రంతో పాటు జీవీఎంసీలో వైసీపీ పాలన ఉండేది. దీంతో నైట్ ఫుడ్ కోర్టుకు వ్యతిరేకంగా జనం చేసిన ఫిర్యాదులన్నీ బుట్టదాఖలయ్యాయి. ప్రజల ఇబ్బందులు తమకెందుకు, అధికార పార్టీ నేతలకు కోపం వచ్చేలా వ్యవహరించడం ఎందుకని అధికారులు మిన్నకుండిపోయారు. కానీ ప్రజా వ్యతిరేకత పెరగడంతో డిప్యూటీ మేయర్ సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ నైట్ ఫుడ్ కోర్ట్ అంతా ఆక్రమేణని తేల్చింది. చివరికి తొలగించాలని జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానించింది. వైసీపీ మేయర్ ఉన్నప్పుడే నైట్ ఫుడ్ కోర్టును తొలగించాలని కౌన్సిల్ తీర్మానించినా సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. కమిషన్ల రూపంలో వారికి అంతో ఇంతో ఆదాయం వస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మొదటి నుంచి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా షాపులు ఏర్పాటు చేశారని అటు జీవీఎంసీతో పాటు ఇటు పోలీస్ అధికారులు మొదటి నుంచి చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీ నేతలు తొలగింపునకు ససేమిరా అంటూ సైంధవుడిలా అడ్డుపడుతూ వచ్చారు. నైట్ ఫుడ్ కోర్టుతో జీవీఎంసీకి పైసా ఆదాయం రాకపోయినా పారిశుద్ధ నిర్వహణకు ఖర్చు తప్పలేదు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కౌన్సిల్ తీర్మానం ఆధారంగా ఆపరేషన్ లాంగ్స్ పేరుతో ఆక్రమణలు తొలగిస్తున్నారు. దీనిని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సమర్థిస్తుంటే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యతిరేకించడం పార్టీలోని ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. ఫుడ్ కోర్టు తొలగింపుపై గ్లాస్ పార్టీలో రెండు వాదనలు వినిపించడం విమర్శలకు తావిస్తోంది. పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ జీవీఎంసీ చర్యను సమర్థిస్తుంటే సౌత్ శాసనసభ్యుడు వ్యతిరేకించడం ఏంటనే ప్రశ్న వస్తోంది. ఎమ్మెల్యే తన స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెడతారా అన్నదే క్వశ్చన్ గా మారింది. ఈ శాసనసభ్యుడు జనానికి సేవ చేయడానికి ఉన్నారా లేక ఇబ్బంది పెట్టడానికి పనిచేస్తున్నారా అని విశాఖ వాసులు నిలదీస్తున్నారు. కొందరి కోసమే ప్రజా ప్రతినిధా లేక అందరి కోసమా అంటూ కడిగి పారేసేవారు లేకపోలేదు. ఎమ్మెల్యే తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందనే వాదనలు జనసేనలోనే బలంగా ఉన్నాయి. ఎంతైనా అక్రమ సంపాదనకు అలవాటు పడిన ప్రాణం ఊరుకోదు. వచ్చే ఆదాయం పోతుందనే అక్కసుతో పాటు కడుపు మంటతో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు వంశీకృష్ణ శ్రీనివాస్. జీవీఎంసీ అధికారులు పేదలు జీవనోపాధి తీసేస్తున్నారు అన్నది ఈ ఎమ్మెల్యే వాదన. వంశీకృష్ణ శ్రీనివాస్ ఏదో బడుగు వర్గాలను ఉద్ధరించడానికి పుట్టిన ఛాంపియన్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని జనసేన నుంచే కామెంట్స్ వస్తున్నాయి. కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజా సౌకర్యమే ప్రధానమంటుంటే శాసనసభ్యుడు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని పరిశీలిస్తే పార్టీలోని వర్గపోరుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఒకే అంశంపై భిన్న వాదనలు వినిపించడం విశాఖ జనసేనలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. చిత్రం ఏంటంటే ఈ జనసేన నేతలు గతంలో వైసీపీలో పనిచేసిన వారే. ఫుడ్ కోర్టు విషయంలో ఇరువురు నేతలు భిన్న వాదనలు వినిపించడం అటు పార్టీతో పాటు ఇటు ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. ఇద్దరిని సెట్ చేయకపోతే పార్టీ ప్రజల్లో పలుచనయ్యే అవకాశం లేకపోలేదని జన సైనికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జనసేన అధినాయకత్వం దీనిపై ఏం చేస్తుందో చూడాలి మరి.